ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్తే సతి పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతికామి దర్శ దర్శ దత్తాత్రేయ నమస్యంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత. ఓం సమ్మక్కాయ నమః, ఓం సారలమ్మాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః. భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ మాసం 2025 సెప్టెంబర్ నెల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దశ మారిన దాని వలన కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి. మరి ఈ కేతు వలన కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి, కొన్ని చేజారిపోవటం, పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం, వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం. మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసేయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఈ 12 రాశుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా, ఏదన్నా నెగిటివ్ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది. సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము. కాబట్టి యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే అమ్మవారు పూజ, యోగ పూజ ప్రకారంగా చూసుకుంటే వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. ఈ మాసమున పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది. పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు మీకు రాబోతుంది. మరి పై అధికారుల నుండి కొన్ని ఒత్తిడిలు రాబోతున్నాయి. అంటే మీరు చేసే పని ఏమి కనబడదలే, మనం చేస్తున్నాం కదా, మన పై అధికారులకు ఏం కనబడదలే అన్నట్టుగా మీరు మీ పనులేదో మీరు చేసుకుంటుంటారు. కాబట్టి మీ మీద ఒక కన్నేసి ఉంచుతారు. వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది కూడా మీ గురించి మీకు తెలియకోకుండా కొంతమంది ఏరే పర్సనల్గా ఏరే వాళ్ళని ఒకరిని పెడతారు. దానివల్ల మనం కూడా వాళ్ళ ముంగల ఏ విషయం అంటే ఆ విషయం టక్కన మాట్లాడామనుకో మనం ఉన్న ఉద్యోగమే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక మాట మాట్లాడే ముందు అతి జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాట అది కొన్ని విధానాలుగా మంచి చేస్తుంది, కొన్ని విధానాలుగా చెడు చూపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లోనే కొంత జాగ్రత్త పడాలి. కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని రాబోతున్నాయి. చేసే పనులన్నీ అభివృద్ధి అనేది పెద్దగా కనబడతలేదు. మరి కష్టాల నుంచి బయటపడే మార్గము కనబడుతుంది. మరి ప్రేమ ఉండవలసిన వాళ్ళందరికీ అపార్థన చేసుకోకూడదు. ఆ ప్రేమ విశేషం వచ్చేసి ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. ప్రేమ అంటే ఎదుటి మనుషులని మనం అర్థం చేసుకునేది, మన మనసుని ఎదుటి మనుషులు అర్థం చేసుకునేదే ప్రేమ. మరి ఆ ప్రేమ బలం కరెక్ట్ గా నిలబడాలంటే ఆ ప్రేమలో నమ్మకం అనేది ఒకటి కలగాలి. నమ్మకము రెండోది ఏంటంటే మనలో ఉండాల్సిన నిదానం. ఆ నిదానం అనేది ఉంటేనే ఆ ప్రేమ అనేది మనకు దక్కిద్ది. లేకపోతే మనం 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్క్కి వెళ్ళి పోయొచ్చినంత మనకి ప్రేమ కాదు. కాబట్టి మనం ప్రేమించే స్త్రీ, మనల్ని ప్రేమించే స్త్రీ, మన మనసుని అర్థం చేసుకునే స్త్రీ అన్ని విధానాలుగా బాగుండాలి అంటే
మనలో ఓపిక ఉండాలి. ఆ స్త్రీ మీద మనకి నమ్మకం అనేది కలగాలి. ఆ నమ్మకం కలిగినప్పుడే ప్రేమ అనేది నిలబడుతుంది. మరి ప్రేమ నిలబడాలంటే చిన్న చిన్న ఎన్నెన్నో వస్తుంటాయి. అవి వచ్చిన తర్వాత ఆ చిన్న మాటకే దూరం అయిపోయారనుకోండి, అది ప్రేమ కాదు. ఎందువల్ల అంటే ఆ ప్రేమ విశేషంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు అనేది వద్దు. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మాసంలో 20వ తారీఖు నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మార్పులు వస్తుంటాయి. ఈ నెల మీకు సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ధన ప్రాప్తి యోగం కూడా రాబోతుంది. మరి మీ జాతక యోగం ప్రకారంగా చూసుకుంటే అకస్మాత్తుగా ధన ప్రాప్తి యోగం. మరి డబ్బులు కొంచెం పొదుపు చేయండి. రూపాయి మీరు ముడేసుకోండి. ఈ 100 రూపాయలు ఉండేలా దేనికి పనిచేస్తేలే అని మనం ఖర్చు పెట్టుకోవద్దండి. కాబట్టి ఆరోగ్యంలో కూడా చాలా వరకు జాగ్రత్త పడండి. ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉన్నాయి మీకు. మరి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడండి. మరి బయటికి తినే భోజనం ఇంటి భోజనమే చేయండి. బయట దొరికే భోజనాలు తిని ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోవద్దండి. ఇంటి భోజనమే శ్రేష్టమైనది. కాబట్టి అదృష్ట బలం, జీవిత బలం, యోగ బలం. యోగ బలంలో చూసుకుంటే ధన ప్రాప్తి యోగ బలం కూడా మీకు అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉంది. శత్రువుల నుంచి భయం, శత్రువుల నుంచి కొన్ని భయాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. వాడేం చేస్తాడో, ఈడేం చేస్తాడో, వాడేమైనా పీకుతాడో, ఈడేమైనా పొడుస్తాడో అని చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు తొందరపడే అనేది దేనికైనా సరే తొందరపడద్దండి. మీకు శివుడి ఆజ్ఞ లేని సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం, లక్ష్మీ యోగం, స్థానయోగం, శని ప్రాప్తి యోగం. శని ప్రాప్తి యోగం అనేది చివరి స్టేజీస్కి వచ్చేసేసింది. వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు. మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా పడ్డ కష్టాలు, ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి, ఒక రోజు నిద్ర లేక, ఒక రోజు భోజనం లేక, ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధన ప్రాప్తి యోగం అనేది రాబోతుంది. నక్కను తొక్కి వచ్చినట్టుగా, నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరా నాన్న అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు. అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, స్త్రీ రూపంలో గాని, వ్యాపార రూపంలో, బిజినెస్ రూపంలో, చేసే పనులో గాని, చేసే బిజినెస్ లో గాని, ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించండి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఆలోచనతో చేయండి. సొంత నిర్ణయం చేశారనుకోండి కొంత ఇబ్బంది పడతారు. ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి, విజయవంతం అనేది అవుతుంది. మరి ఈ నెల 15 నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు రాబోతున్నాయి. వాహన ప్రయాణాలు రాబోతున్నాయి. శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది. వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని, మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని, మీ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు, స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము. కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది యత్నము ప్రయత్నమురా అన్నాడు. మనం చేసే యత్నము ప్రయత్నములోనే కొన్ని అర్థాలు, కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి
ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా, 24 గంటలు కష్టపడాల్సిందేనా, ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అన్నట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి, ఆలోచన చెయ్యండి. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి. మాకు అన్ని తెలుసని మీరు ముందు ముందు పోయారనుకోండి, లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు. లేనిపోయిన దాన్ని మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్, మనస్సు, ఆలోచన, తెలివితేటలు భంగమైపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల? ఇది గ్రహ ప్రభావం వలన. ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద, మీ కుటుంబం మీద, మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, నీకో, మీ భార్యకో, మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలంటే మీ పేరు, వయసు, గోత్రనామము మీరు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక బలాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, బేట ఏముంది, పిల్లల మీద ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, అమ్మవారు ఆశీర్వాదం, కనకదుర్గ, శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు అష్ట ఐశ్వర్యాలు, భోగ్య భాగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.